హలో అండి. హాయ్ అందరికీ. వెల్కమ్ టు ఇన్నోవేటివ్ డేటా ఛానల్. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసి వచ్చింటారు. అది నిజం. ప్రెజెంట్ మార్కెట్‌లో జాబ్ గ్యారంటీ, జాబ్ అసిస్టెంట్ అని చాలా మోసాలు జరుగుతున్నాయి. ఇలా ఏ కోచింగ్ సెంటర్ చెప్పినా అస్సలు నమ్మకండి. వై? బికాస్ జాబ్ నీకు స్కిల్ ఉంటేనే వస్తది. ఇది ఫస్ట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. జాబ్ నీకు స్కిల్ ఉంటేనే వస్తది. ఎవ్వడు ప్లేస్‌మెంట్ ఇవ్వడు. రియల్‌గా జాబ్ గ్యారంటీ, జాబ్ అసిస్టెంట్ సినారియో కోచింగ్ సెంటర్‌లో ఎలా ఉంటుందో ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ కోచింగ్ అని హైదరాబాద్ ఆర్ బెంగుళూరు వెళ్ళినప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వినండి. ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేమో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి వచ్చి రాని స్కిల్‌తో జాబ్ కొట్టలేక ఏదో ఒక ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యి జాబ్ తెచ్చుకుందామనే థింకింగ్‌లో ఉంటావు. ఇచ్చే ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవుదామని లైఫ్ సెట్ అనే భ్రమలో ఫిక్స్ అవుతావు. ఇక్కడే నువ్వు చేసే ఫస్ట్ మిస్టేక్. అలా ఫిక్స్ అయినప్పుడు ఏం చేస్తాం? ఇంకా ఎవరి కర్మకి వాళ్ళే బాధ్యులు అనుకుంటాం. సో నెక్స్ట్ ఏ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వాలి అని వెతుకుతూ ఉంటావు. తెలిసిన వాళ్ళని అడుగుతావు. నువ్వు ఎక్స్‌ప్లోర్ చేస్తావు. మెయిన్‌గా ఫ్రెండ్స్‌ని. ఏ ఫ్రెండ్‌ని అంటే ఎవడైతే ఆల్రెడీ ఒక ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యి కష్టాలు పడుతుంటాడో వాడిని. వాడింకా వదులుతాడా? ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ టాక్సిక్ అనేలా, అరే మామ మా ఇన్‌స్టిట్యూట్‌లో ఎక్సలెంట్‌గా నేర్పిస్తారా, జాబ్ గ్యారంటీ, చాలామంది ప్లేస్ అయ్యారు అని డబ్బా కొడతాడు. ఎంతలా అంటే మనకింకా ఒక మెంటల్ ఫిక్సేషన్, జాయిన్ అవుతే ఈ ఇన్‌స్టిట్యూట్‌లోనే జాయిన్ అవ్వాలి అని. సో అలా నువ్వు ఒక ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వడానికి వెళ్తావు. ఇప్పుడు మెయిన్‌గా బిఫోర్ జాయినింగ్ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళ సిచ్యువేషన్. ఇన్‌స్టిట్యూట్ వాడు వాళ్ళ కోచింగ్ సెంటర్ గురించి హైప్ చేస్తాడు. చూడు, ఆ కథే వేరు. ఎంతలా అంటే నువ్వు సచ్చినట్టు అక్కడే జాయిన్ అవుతావు. అంత హోప్స్ ఇస్తాడు. లైక్ మేము ఇన్ని కోర్సెస్ నేర్పిస్తాము, సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తాం, ఆన్లైన్ పోర్టల్ ఇస్తాం, ప్రాజెక్ట్స్ ఇస్తాం, లైఫ్ టైం రికార్డెడ్ క్లాసెస్, ఐబిఎం ఎగ్జామ్, ఆ ఎగ్జామ్, ఈ ఎగ్జామ్ అని మొత్తం నీ ఫ్యూచర్ ఆడే చెప్పేస్తాడు. ఇదంతా విన్నా నువ్వు ఒక ఇమాజినేషన్ వేసుకుంటావు. 6 monthsలో కోచింగ్, నెక్స్ట్ జాబ్, లైఫ్ సెట్ అని. నువ్వు జాయిన్ అయ్యే టైంలో ఒకలా ఉంటుంది, జాయిన్ అయ్యాక కథ వేరే ఉంటుంది. ఇంత చెప్తున్నాడు కోచింగ్ సెంటర్ గురించి అంటే నెక్స్ట్ నీ మైండ్లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్, ఫీ ఎంత? అదే అడుగుతావు, ఫీ ఎంత సార్ అని. ఆడు సింపుల్గా 15 to 70K మధ్యలో చెప్తాడు. అంత ఫీ చెప్పిన తర్వాత నీ ఫేస్ రియాక్షన్ ఎట్లుంటుందో తెలుసు. అది చూసి వాడు వెంటనే డోంట్ వరీ, మేము ఈఎంఐ ప్లాన్ ఇస్తాం, మీరు హ్యాపీగా 10 months లోపు ఫీ క్లోజ్ చేయొచ్చు అంటాడు. ఇది మార్కెటింగ్ స్కిల్ అండి, నిన్ను ట్రాప్ చేయడానికి. వెంటనే నువ్వు రిలాక్స్ అయ్యి ఓకే అంటావు. కానీ లాస్ట్కి జరిగే సిచ్యువేషన్ ఏంటంటే డబ్బు మాకి అప్పు మీకే అంటాడు సింపుల్గా. ఎందుకంటే కోచింగ్ సెంటర్ ఫీ ప్లస్ నువ్వు అక్కడ స్టే చేయడానికి పీజీ రెంట్, ఫుడ్ బాగున్నా బాగాలేకున్నా సచ్చినట్టు తినక ఉండాలి. మళ్ళీ అక్కడ తగులుకున్న ఫ్రెండ్స్తో బయట తిరగడానికి, తినడానికి ఓవరాల్గా నీకు 2 lakh దాకా స్వాహా. జాయిన్ అయ్యాక ఫస్ట్ ఎన్నో హోప్స్ పెట్టుకొని చదువుదాం, పడిచేద్దాం అని వెళ్తావు. కానీ ఆడు చెప్పే 2 hour క్లాస్లో ½ an hour క్లాస్లో బీ సైలెంట్, డోంట్ డిస్టర్బ్ అదర్స్ అని ఆడు చెప్పడానికే సరిపోతాడు. పోనీ రిమైనింగ్ టైం అయినా క్లాస్ సబ్జెక్ట్ ఫుల్గా ఇస్తాడా అంటే అది ఉండదు. డ్రాగ్ అండ్ డ్రాప్, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అంటాడు. ఈ పని 10th స్టూడెంట్స్ కూడా చేస్తారు. కానీ వేరే ఆప్షన్ లేదు నీకు. సచ్చినట్టు నువ్వు డైలీ వెళ్ళాల్సిందే ఎలా చెప్పినా. ఎందుకంటే ఫీ పే చేసావు కదా, వేరే దిక్కు లేదు. నెక్స్ట్ నువ్వు ఒకవేళ ప్లేస్మెంట్ గురించి అడిగితే, లైక్ కోచింగ్ అంతా అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్ గురించి అడిగితే వాడు కూల్గా ఒకటే మాట అంటాడు, ఫస్ట్ మీరు అసైన్మెంట్ కంప్లీట్ చేయండి, ప్రాజెక్ట్స్ ఫినిష్ చేయండి, మాకు ఇంటర్వ్యూస్ ఫినిష్ చేయండి అంటాడు. ఆడు క్లాస్లో చెప్పేది ఒక్కటి ఉంటుంది, ఆడు అసైన్మెంట్ ఇచ్చేది ఇంకోలా ఉంటుంది. ఫస్టే మనకి వచ్చి రాని స్కిల్, మళ్ళీ వాడు చెప్పేది ఒకలాగా, ఇచ్చే అసైన్మెంట్ ఇంకోలా ఉంటుంది. సో ఇవన్నీ కంప్లీట్ చేయని నువ్వు మాకెలా పాస్ అవుతావు? మరి మాకు పాస్ అవ్వకపోతే వాడు కంపెనీస్లో ఇంటర్వ్యూ ఉండదు అన్నాడు కదా. కానీ నువ్వు మాక్ ఇంటర్వ్యూ పాస్ అవ్వలేవు. అవ్వదమ్మా అది. కోచింగ్ అని వెళ్ళి
ఎంజాయ్ చేసి టైం వేస్ట్ చేసిన నువ్వు ఎండ్ ఆఫ్ ది డే జాబ్ రాక డిప్రెషన్లోకి వెళ్ళిన నీకు ఇప్పుడు వస్తారండి ముఖ్య అతిథులు, రిలేటివ్స్ అని. వాళ్ళ గోల్ ఒకటి, ఏంట్రా కోచింగ్ అయిపోయింది, జాబ్ ఎప్పుడు మరి? మనతో అన్నది కాకుండా మళ్ళీ పేరెంట్స్తో, ఏంటి మీ వాడిది కోచింగ్ అయిపోయిందిగా, జాబ్ ఎప్పుడు? మా వాడు యూఎస్ వెళ్తున్నాడు, మా వాడు యూకే వెళ్తున్నాడు, మీ వాడేంటి ఇక్కడే ఇంకా కోచింగ్ తీసుకుంటే ఇక్కడ జాబ్ చేస్తాడా? వీళ్ళ టార్చర్ ఒకటి. సో ఫైనల్గా నేను ఇచ్చే కన్క్లూజన్ ఏంటి అంటే, ముందు స్కిల్ నేర్చుకో, డైలీ ప్రాక్టీస్ చెయ్యి, ఎక్స్ప్లోర్ చెయ్యి దానిపైన, ఎక్కడ గివప్ ఇవ్వకు. ఎవరైనా జాబ్ అసిస్టెంట్, జాబ్ గ్యారెంటీ అంటే నమ్మకు, ఇది ఫర్ షూర్. ఎందుకంటే ప్రెజెంట్ జాబ్ మార్కెట్ చాలా కష్టంగా ఉంది. సో మేము ఈ ఛానల్ క్రియేట్ చేయడానికి మెయిన్ రీజన్, మేము సఫర్ అయినట్టు మీరు అవ్వద్దు. అందుకే మీకోసం ఫ్రీగా డేటా అనలిస్ట్, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ ప్రొవైడ్ చేస్తాం ఫ్రమ్ స్క్రాచ్. 1 by 1 ఫుల్ కోర్స్ మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. కోచింగ్ సెంటర్స్కి మనీ వేస్ట్ చేయకుండా ఫ్రీగా మీరు ఇక్కడే నేర్చుకోవచ్చు, ఇది ఫర్ షూర్. మేము ఫ్రమ్ స్క్రాచ్ నుండి మొత్తం మీకు ఫుల్ కోర్స్ ఇస్తాం. సో నెక్స్ట్ వీడియోలో హౌ టు బికమ్ డేటా అనలిస్ట్ అని వీడియో పోస్ట్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. హ్యాపీ లెర్నింగ్.